కంపెనీల ఏర్పాటుతో అభివృద్ధి ఏమో గాని రైతుల జీవనాధారం దెబ్బతింటుంది అన్న ఆరోపణలు, ఇక దుమ్ము ధూళితో పంట దిగుబడిపోతుంది అన్న విమర్శలు, సహజ సంపదను దెబ్బతీసేలా అనుమతులకు మించి తవ్వకాలు. అసలు ఓర్వకల్లులో ఏం జరుగుతోంది? ఓర్వకల్లు మండలం పూడిచెర్ల, కన్నమడకల, కేతవరం గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సిలికా శాండ్, క్వార్ట్జ్ ప్రాసెసింగ్ యూనిట్లతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు ధూళి కారణంగా దిగుబడులు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల అభివృద్ధి అవసరమే అయినా రైతుల జీవనాధారం దెబ్బతినకూడదని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అనుమతులకు విరుద్ధంగా సహజ వనరుల వినియోగం, బ్లాస్టింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓర్వకల్లు పరిసర ప్రాంతాల్లో సిలికా శాండ్, క్వార్ట్జ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే వ్యవసాయ భూములపై అధికంగా ప్రభావం పడుతోంది. ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న ధూళి పొలాలపై పేరుకుపోవడంతో పంటల ఎదుగుదల మందగిస్తోంది. దిగుబడులు తగ్గిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. పరిశ్రమల వల్ల దెబ్బతిన్న పంటను అమ్మడానికి తీసుకెళ్లగా కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. నేను 5 ఎకరాల భూమి వేసినాను. 1 ఎకరాకు వచ్చేసి 50,000 పెట్టుబడి పెట్టినాను. దానివల్ల నాకు 33 లక్షల నష్టం జరిగింది. ఆ నష్టం వల్ల ఏ కంపెనీకి పోయినా కూడా ఆ కంపెనీలో పోయిన రైతు ₹1 కొనకుండా 18,000 ఇంటికాడికి వచ్చి నా పిల్లలు ఏడ్చుకుంటా అన్యాయంగా వెళ్ళిపోతున్నాం. ఈ ఫ్యాక్టరీ ఖచ్చితంగా బంద్ చేయాలని నేను దయచేసి కోరుతున్నాను. నేను 3 లక్షల పెట్టుబడి పెట్టి అన్యాయంగా చెడిపోయినా, నాకైతే కాపాడాలి. దయచేసి మీరు ఫ్యాక్టరీ వాళ్ళు కాపాడాలని. రైతులు 70 ఎకరాల భూమిని అన్యాయంగా కూలిపోయి రైతులు ఇంటికాడ పెట్టుకొని అన్యాయంగా బేళ్ళు అట్టని చెక్కులు అంటే ఇంటికాడ ఉన్నాయి. మీరు ఏం చేసి దయచేసి కాపాడాలని కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ దీన్ని చర్య తీసుకొని మా రైతులందరూ కాపాడాలని దయచేసి కోరుతున్నాను. ఈ ఫ్యాక్టరీ పక్కన నా పొలం 4 ఎకరాలు ఉంది. ఆ 4 ఎకరాలు పొగాకు వేసినాను. ఆ పొగాకు ఈ ఫ్యాక్టరీ వలన డస్ట్ పడింది. ఆ డస్ట్ పడడం వల్ల పొగాకు బ్లాక్ అయిపోయింది. ఆ బ్లాక్ వలన ఏ కంపెనీకి పోయినా కానీ కూడా అది ఆ డస్ట్ ఉన్నందుకు ఎవరు కొనుక్కున్నారు. 16,000 పొగాకు అమ్మడమయ్యేది. ₹1,000 కాదు, ₹1 కూడా తీసుకుంటున్నారు. ఆ పొగాకు ఇంటికి తెచ్చుకున్నాము. ఈ రైతులు ఈ ఫ్యాక్టరీ వలన కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు, చదువు లేదు. కాకపోతే ఎవరిని అడగాలో మాకే అర్థం కాక ఉన్నాము. పరిశ్రమల ప్రభావం పొగాకు, కంది, పత్తి, మిరప వంటి పంటలపై ఎక్కువగా కనిపిస్తోందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా ఆశించిన ఫలితాలు రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నాణ్యత తగ్గిపోవడంతో మార్కెట్లో సరైన ధర లభించడం లేదని అంటున్నారు. ఒకవైపు ప్రకృతి అనిశ్చితి, మరోవైపు పరిశ్రమల ధూళి కారణంగా వ్యవసాయం భారంగా మారుతోందని రైతులు చెబుతున్నారు. ఓర్వకల్లు ప్రాంతం భౌగోళిక, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఆది మానవుల జీవన ఆనవాళ్లు వెలుగులోకి వచ్చిన ప్రాంతాల సమీపంలో కూడా బ్లాస్టింగ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియంత్రణ లేకుండా తవ్వకాలు, పేలుళ్లు కొనసాగితే భవిష్యత్ తరాలకు అందాల్సిన చారిత్రక వారసత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ చర్యలు ఎంతమేర అమలవుతున్నాయి, పర్యావరణ నిబంధనలు పాటిస్తున్నారా, రైతుల ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనే అంశాలపై సంబంధిత శాఖలు సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వ్యవసాయం, పర్యావరణం, చారిత్రక సంపదను కాపాడుతూ పరిశ్రమల అభివృద్ధి కొనసాగాలని అభిప్రాయపడుతున్నారు. పంటల నష్టంతో పాటు మరో అంశం కూడా స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. పరిమితులకు మించి సహజ సంపదను తవ్వి తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తవ్వకాల పరిమితులు, రవాణా నిబంధనలు, పర్యావరణ ప్రమాణాలను పూర్తిగా పాటించడం లేదని స్థానికులు చెబుతున్నారు. అక్రమ రవాణా, తప్పుడు లెక్కల కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కూడా గండిపడుతోందని ఆరోపిస్తున్నారు. విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఈరోజు సిలికా శాండ్ పరిశ్రమల వల్ల ఉన్నటువంటి రైతులు, ఎవరైతే మండలంలో ఉన్నటువంటి రైతుల పొలాలు మొత్తం ఈ దుమ్ము ధూళిపడి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పంటలు పండేటువంటి అవకాశం కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కేతవరం పొలిమేరలో ఈ కన్నమడకల ఆ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలు కొన్ని అనుమతులు ఉన్నటువంటివి ఉన్నాయి, కొన్ని అనుమతులు లేకుండా కూడా నడిపించేటువంటి పరిస్థితి ఉంది. ప్రజాభిప్రాయ సేకరణ పెట్టిన సందర్భంగా అనేక మంది రైతులు కానీ ప్రజలు కానీ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఈ గ్రామాలకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఇక ఈ ఉన్నటువంటి రైతులకు నష్టం చేసే విధంగా చేస్తున్నప్పటికీ చెట్లు నాటిస్తాం, పచ్చదనాన్ని ఏర్పాటు చేస్తాం, అట్లే వాటర్ స్ప్రింక్లర్లు పెట్టి ఆ విధంగా దుమ్ము లేకుండా చర్యలు చేపడతామని చెప్పడం తప్ప ఏ ఒక్కటి కూడా అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. మూరపల్లి మండలంలో సిలికాన్ ఫ్యాక్టరీ నుంచి దుమ్ము ధూళి రావడము, రైతుల పొలాల్లో పడడము చాలా ఇబ్బందిగా ఉంది. నష్టపోతున్నారు రైతులు. ప్రతి ఒక్క రైతుకు పంట రావాలంటే కూడా దుమ్ము నుండి పంట రావడం లేదు. ఎన్ని ఏళ్ళ నుండి చేసినా కానీ కూడా అందరూ రైతులు పోయి చెప్పినా కానీ కూడా ఈ పరిశ్రమలు ఆపడం లేదు. దయచేసి పరిశ్రమలను ఆపేసి లేదంటే నష్టపరిహారాలు చెల్లించి చేయాలని కోరుకుంటున్నాము. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి అక్రమాలకు అడ్డుకట్టు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.